విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడిన భాగముల నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైన విషయాలు దేవుడు ఆమోసు ద్వారా ఇక్కడ రాయిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆ యొక్క షమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బెయేర్షెబా మార్గజీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. దేవుడు మరి ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని తిరస్కరించడం మాత్రమే కాకుండా దైవజనుడికి విరోధంగా లేగటమే కాకుండా మరి వారు వేరొక మార్గాలలో వారు కూడా వేరొక తప్పుడైన ఆరాధనలు కూడా దేవునికి విరోధంగా చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణాలు చేసే వ్యక్తులుగా బెయేర్షెబా అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. షమ్రోను యొక్క దోషమునకు కారణమగు దానిని తోడనియు. దేవుని బిడ్డలారా, వీరు దేవుని ఆరాధించవలసిన ఈ ప్రజలు తప్పుడైన ఆరాధన చేసే వ్యక్తులుగా ఉన్నారు. కనుక గుర్తుంచుకోవాలి, మొట్టమొదటిగా తప్పుడు ఆరాధన దేవునికి ఇష్టము కాదు. తప్పుడు ఆరాధన దేవుని కాక మరొకరిని ఆరాధన చేయటము, దేవుని కాక మరొకరిని మార్గంలో నడవటం, దేవుని కాక మరొకరిని వెంబడించటము. అందుకని దేవుడైన యెహోవా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుని విడిచి విగ్రహారాధనలోనికి వెళ్ళారు. వాళ్ళు బెయేర్షెబాలో ఉన్న విగ్రహాలను, షోమ్రోన్లో ఉన్న విగ్రహాలను వారు వెంబడించే వ్యక్తులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు వారి తప్పుడు ఆరాధనను ఖండిస్తూ ఉన్నాడు. మీరు ఇలాంటి ఆరాధనలు చేయకూడదు, ఇలాంటి వాటిని మీరు వెంబడించకూడదు. దేవుడు మొట్టమొదటిగానే ఆయన మోషేకి ఆయన వాగ్దానము మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దానిలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, చూడండి దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 3 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరములు వరకు తండ్రుల దోషములు కుమారుని మీదకి రప్పించుచు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను రోషం గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని అనుసరించవలసిన ఆ ప్రజలు, దేవుని వెంబడించవలసిన ఆ ప్రజలు వారు చేస్తున్న పని ఏంటంటే ఆ తప్పుడైన ఆరాధనను వారు చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. కనుక ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, తప్పుడు ఆరాధన దేవునికి ఇష్టము కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి వారు చేసిన పని ఏంటంటే వారు తప్పుడైన ఆరాధనను చేసే వ్యక్తులుగా వారు ఉన్నారు. దేవునిని విడిచిపెట్టి వేరొక మార్గంలో వారు ప్రయాణిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఇదిగో అలాంటి తప్పుడైన ఆరాధన చేసేవాళ్ళు వారు కూలి ఇక లేవరు అని చెబుతూ ఉన్నాడు. దేవుడు చెబుతున్న మాటలు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమోసు ద్వారా దేవుని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిని అనుసరించే వ్యక్తులను లోక సంబంధమైన పద్ధతులను పాటించే వ్యక్తులకి దేవుడిస్తున్న భయంకరమైన తీర్పు ఏంటంటే, వారు ఇకను లేవకుండా కూలుదురు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో తప్పుడైన ఆరాధన ఎప్పుడు కూడా దేవునికి ఇష్టము కాదు అనే విషయాన్ని గుర్తుంచుకొని దేవునిని తప్ప మరి దేనిని కూడా మనం పూజించే వ్యక్తులుగా
ఉండకూడదని దేవుని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. రెండోదిగా గమనించినట్లయితే దేవునికి బదులుగా ఇతర వాటిపై ఆధారపడకూడదు. వీళ్ళ ఆధారం ఏంటి? దేని మీద ప్రమాణం చేస్తున్నారంటే షోమ్రోను యొక్క మరి దోషము తోడని దోషమునకు కారణముగు దానిని నీ దేవుని జీవము తోడనియు బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణం చేయువారు. వారు దేవుని మీద విడిచిపెట్టి ఆనాటి కాలంలో ఉన్న దాను, బెయేర్షెబా వంటి ప్రదేశాలు మరియు అక్కడ ఆరాధన విధానాలను వారు ఆధారంగా చేసుకున్నారు. కానీ నిజమైన ఆశ్రయము యెహోవాయే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, మనకు నిజమైన ఆశ్రయం ఎవరంటే, ఆధారం ఎవరంటే దేవుడే నిజమైన ఆశ్రయము. ఆయన దేవుణ్ణి ఆశ్రయించాల్సిన ఆ ప్రజలు లోక సంబంధమైన వాటిని ఆశ్రయించే వ్యక్తులుగా ఉన్నారు, వాటి మీద ప్రమాణం చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు అలాంటి వాటి మీద ఆధారపడకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు కూడా మరి రాస్తున్న మాటలను కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే, కీర్తనకారుడైన దావీదు 20వ కీర్తన 7వ చరణాన్ని మనం చదివినట్లయితే, కీర్తనకారుడైన దావీదు ద్వారా దేవుడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారందరూ కూడా షోమ్రోలో ఉన్న వాటిని, దానులో ఉన్న వాటిని తోడని వారు ప్రమాణం చేసి వాటి మీద ఆధారపడే వ్యక్తులుగా వారు ఉంటున్నారు. అందుకని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఇక వారు అలా ప్రమాణం చేసేవారు ఇక కూలి లేవరు అని చెబుతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, వారి ఆధారము దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మనము దేని మీద ఆధారపడుతున్నాము? దేవుని మీద. దేవుడే మనకు ఆధారము. పాటలు పాడుతూ ఉంటాం, ఆధారం నీవేనయ్యా అని పాటలు పాడుతూ ఉంటాం. కానీ దేవుడి మీద ఆధారపడుతున్నామా? దేవుడి మీద ఆధారపడే జీవితాలు కలిగి ఉంటున్నాయా? కీర్తనకారుడైన దావీదు అన్నాడు, యెహోవాయే నాకు ఆధారము. దేవుడి మీద ఆధారపడే జీవితాలు మనం కలిగి ఉండాలి. లోక సంబంధమైన వాటి మీద ఆధారపడకూడదనే విషయాన్ని చూడండి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొంతమందికి వాటికి ఉన్న వారు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. కానీ దేవుని బిడ్డలో దేన్ని బట్టి అతిశయపడాలంటే యెహోవా నామమును బట్టి అతిశయపడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని ప్రజలారా, దేవునికి బదులుగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఇతర వాటిపై ఆధారపడే జీవితాలు కలిగి ఉంటున్నారు. ఈ ఉదయం మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని మీద ఆధారపడుతున్నామా? మన జ్ఞానం మీద, మనకున్న బలగం మీద, మనకున్న అధికారం మీద, మనకున్న మరి ఆస్తుల మీద ఆధారపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. దేవుని మీద ఆధారపడే జీవితాలు మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యము ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, 17వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, అక్కడ యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారము చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడవుతాడు. మీ హృదయం ఎప్పుడు కూడా దేవుని మీదే ఉండాలి. దేవుని మీద ఆధారపడే జీవితాలు కలిగి ఉండాలి. నరులను, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా అలాంటి వ్యక్తులు శాపగ్రస్తులవుతారని దేవుడు మాట తెలియజేస్తుంది. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. దేవుని బిడ్డలారా, చూడండి, వాడు ఎడారిలో ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాళ్ళ జీవితాలు నిర్జీవమైనగా ఉంటాయి. దేవుని విడిచిపెట్టి లోకమైన వాటిని అనుసరిస్తూ లోకములో ఉన్న నరులను
మరి మీద ఆధారపడే జీవితాలు మనం కలిగి ఉన్నట్లయితే అలాంటి వారు ఎటువంటి మేలు పొందుకోలేరు. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించువాడు మరి యెహోవా వాడికి ఆశ్రయముగా ఉంటాడని దేవుని మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని మీద ఆధారపడవలసిన ప్రజలు లోక సంబంధమైన విగ్రహాల మీద ఆధారపడి నడుచుకునే జీవితాలు వారు కలిగి ఉన్నారు. అందుకని దేవుడు ఆమోసు ద్వారా చెప్తున్నాడు, అలా నడుచుకునేవారు కూలుదురు, ఇక లేవరు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, తప్పుడు నమ్మకాలు మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. ఈనాడు అనేకులు లోక సంబంధమైన తప్పుడు ఆరాధనలు చేస్తూ తప్పుడైన వాటిని వెంబడిస్తూ వారి జీవితాలలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మనిషి జీవితంలో మనుషులకు దూరమైన నష్టమేమి లేదు, కానీ దేవునికి దూరం అయితే ఈ లోకములో మనం జీవించటము మరి కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటే ఎక్కడైనా మనం బ్రతకగలం, ఎలాగైనా జీవించగలం. దేవుడు తోడు లేకపోతే జీవితమే వ్యర్థమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు తోడు లేకపోతే మరి మన జీవితాలలో ఎంత కలిగి ఉన్నా కానీ మరి ఎటువంటి ప్రయోజనం లేని వ్యక్తులుగా ఉంటామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, తప్పుడు ఆరాధనలు నడిచేవారు చివరకు ఆత్మీయంగా పడిపోతారు, ఆత్మీయమైన జీవితంలో పడిపోయే వ్యక్తులుగా ఉంటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మరి 14వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని మాటలు, దేవుని బిడ్డలారా చూడండి, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారిని త్రోవ చూపువారు, గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిసయ్యుల గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యులు వారి జీవితంలో తప్పుడైన నమ్మకాలను కలిగి నడుచుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుణ్ణి అనుసరించే జీవితాలు వాళ్ళకి లేవు, దేవుని మీద ఆధారపడే జీవితాలు వాళ్ళకి లేవు. అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళని గుడ్డోళ్ళు అంటున్నాడు. ఈనాడు నిజమైన ఆరాధనను, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా నడుచుకునే వాళ్ళందరూ కూడా గుడ్డితనంలోనే ఉన్నారు, చీకటిలోనే ఉన్నారు వాళ్ళు. అందుకని అపుస్తుడైన పౌలు అంటున్నాడు, ఈ యుగ సంబంధపు దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది కనుక వారు ఏమి చేయుచున్నారో ఎరగక ఉన్నారు. చాలామందికి తెలియదు, మేము దేన్ని పూజిస్తున్నాము, దేనిని వెంబడిస్తున్నాము, దేనిని దేవుడని చెప్పుకుంటున్నాము అనే విషయాలు చాలామందికి తెలియదు. ఏదో పూజిస్తున్నాం, మా తాతలు మా ముత్తాతలు పూజ చేశారు, వాడు దాన్ని మొక్కారు, మేము కూడా మొక్కుతున్నాం అనుకొని చెప్పుకునే వ్యక్తులే కానీ నిజ దేవుణ్ణి గ్రహించలేకుండా ఉండే వ్యక్తులుగా అనేకులు ఉంటున్నారు, గుడ్డితనంలో ఉంటున్నారు. చీకటి కమ్ముకోవటం వల్ల చీకటి నడుచుకునే ప్రజలకు ఏమీ అర్థం కాదు. చీకటి మరి మనం ఎటు వెళ్తుందో తెలియకుండా నడిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అజ్ఞాన కాలంలో విజ్ఞానం లేకుండా నడుచుకున్నాము, కానీ ఇప్పుడు విజ్ఞాన కాలంలో ఉన్నాము, అజ్ఞానంగా నడుచుకోకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, విజ్ఞానం అభివృద్ధి చెందిన దినాల్లో మనం ఉంటున్నాము, ఎంతో అభివృద్ధి కలిగిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. ఇంకనూ కూడా మూర్ఖత్వంగా, ఇంకనూ కూడా మరి ఇంకనూ కూడా నిజము తెలుసుకోకుండా నడుచుకుంటున్నావేమో ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యం చెబుతుంది, ఆనాడు పరిసయ్యులు గుడ్డివారిగా ఉన్నారు. తప్పుడైన ఆరాధనలు, తప్పుడైన నమ్మకాలు వారు కలిగి ఉన్నారు. దేవుని మీద వారికి నమ్మకం లేదు, ఆచారాల మీద, పద్ధతుల మీద వారు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. నేటి కాలంలో కూడా పద్ధతుల మీద నమ్మకం కానీ దేవుని మీద నమ్మకాలు లేవు, ఆచారాల మీద నమ్మకం కానీ దేవుని మీద నమ్మకం లేదు. చాలామంది ప్రజలకి ఆచారాలను బీరుపోకుండా పాటించే వ్యక్తులుగా ఉంటున్నారు, కానీ దేవుని మీద నమ్మకం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. తప్పుడు నమ్మకాలు మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
హోషేయ గ్రంథంలో కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవక్త అయిన హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ అధ్యాయము 6వ వచనాలను మనం చదివినట్లయితే, నా జ్ఞానులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనను నీ కుమారులను మరుతును. అలాంటి ప్రజలు హోషేయ ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం గమనించినట్లయితే, నా జనులు జ్ఞానము లేకే నశించిపోతున్నారు. దైవికమైన జ్ఞానము లేదు. జ్ఞానము లేనివాడు దేనిని పడితే దానిని నమ్ముతాడు. జ్ఞానము లేనివాడు దేనిని పడితే దానిని వెంబడిస్తాడు. ఈనాటి మనుషులు ఆస్తి ఉంది, సంపద ఉంది, బలం ఉంది, బలగం ఉంది, కానీ జ్ఞానము లేకపోవడం వల్లే నశించిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు. నిజమేంటో తెలుసుకోలేక నడుచుకునే వ్యక్తులుగా ఈనాడు చాలామంది ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, మీరు నా ధర్మశాస్త్రాన్ని మరిచిపోయారు కనుక నేను మిమ్మును మీ కుమారులను మర్చిపోతానని దేవుడు అంటున్నాడు. వారి నమ్మకాలు లోక సంబంధమైన వాటి మీద. ఈనాడు మానవుడు దేవుడిని కలిగి ఉన్నా కానీ వారి నమ్మకాలు దేని మీద ఉన్నంటే లోక సంబంధమైన వాటి మీద. కొంతమంది వస్తువుల మీద నమ్మకం, కొంతమందికి మనుషుల మీద నమ్మకం, కొంతమందికి ధనం మీద నమ్మకం, కొంతమందికి సంపద మీద నమ్మకం, బలం మీద నమ్మకం, బలగం మీద నమ్మకం ఈనాడు కలిగి ఉంటున్నారు మానవుడు. దేవుని బిడ్డల సైతం కూడా అలా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పుడు నమ్మకాలు మనల్ని దేవుని నుండి దూరం చేస్తాయని గుర్తెరిగి అటువంటి వాటి నుంచి దూరం అయిపోవాలి. మనం తప్పుడైన నమ్మకాలు కలిగి జీవించకూడదు. దేవుని బిడ్డరా, ఇక్కడ మంచి మాట చెబుతున్నాడు, దేవుని తీర్పు నిజమైనది. దేవుడు అంటున్నాడు, ఇలా లోక సంబంధమైన ఆచారాలను, పద్ధతులను, ఆరాధనలను అనుసరించే నమ్మకాలు కలిగి నడుచుకునే వారి జీవితాలంట ఇకను లేవకుండా కూలుదురు. దేవుడు అన్నాడు, ఇకను లేవకుండా వాళ్ళు కూలారంటే ఇక లెగిచే స్థితి ఉండదు వాళ్ళ జీవితాలలో. దేవుని తీర్పు నిజమైనది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పడిపోవుదురు మరలా లేవరు అనే మాట వారి తిరుగుబాటుకు వచ్చిన తీవ్రమైన తీర్పును సూచిస్తూ ఉంది. తిరుగుబాటు చేశారు వాళ్ళు దేవుని మీద. నాడు మానవుడు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా, దేవుని మాటకు లోబడకుండా తన మనసుకు వచ్చినట్లు జీవించే వ్యక్తులుగా ఉంటున్నారు. వారు కలిగి ఉన్న దాన్ని బట్టి, వారు కలిగించుకున్న పద్ధతులను అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు, కానీ దేవుని అనుసరించే జీవితాలు లేవు. దేవుడు అంటున్నాడు అలాంటి వ్యక్తులు విని ఇక వాళ్ళు పడిపోదురు కానీ మరలా లేవరో అని చెబుతున్నాడు దేవుడు. దేవుని తీర్పు నిజమైనది, దేవుని తీర్పు సత్యమైనది, దేవుని తీర్పు తప్పకుండా నెరవేరుతుంది అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి దేవుని బిడ్డలారా. కనుక నిజమైన దేవునినే మనం వెతకాలి. ఇంతవరకు తప్పుడైన ఆరాధనలు, తప్పుడైన నమ్మకాలు, తప్పుడైన వాటిని మీద ఆధారపడుతూ దేవుని మీద కాకుండా లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతూ జీవిస్తున్నావేమో. నిజమైన దేవునినే వెతకాలి మనం. ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని ప్రజల తప్పుడు దేవతలు, తప్పుడు నమ్మకాలు, విగ్రహాలు మనం రక్షణ ఇవ్వవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. యెహోవాయే నిజమైన దేవుడని మనం నమ్మాలి. దేవుని వాక్యం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న యెహోవాయే నిజమైన దేవుడు,
ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, ఇర్మీయా ద్వారా చెబుతున్నాడు, యెహోవాయే నిజమైన దేవుడు. నాడు మానవుడు అన్నిటిని కనుగొన్నాడు, కానీ నిజమైన దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు ఎవరో వెతకాలి, కనుగొనాలి. కనుగొని దానిని వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. తప్పుడైన వాటిని కాదు వెంబడించాల్సింది. యెహోవాయే నిజమైన దేవుడు. ఇక్కడ చక్కని మాటలు, ఎన్నో విషయాలు ఇర్మీయా చెబుతా ఉన్నాడు. యెహోవా నిజమైన దేవుడు, ఆయన సదాకాలము ఆయనే రాజు, సదాకాలము పరిపాలించేవాడు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవుని గురించి ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాలి. దేన్నో వెంబడిస్తున్నావేమో, దేన్నో అనుసరిస్తున్నావేమో, దేని మీదో నీ నమ్మకాలు కలిగి ఉంటున్నావేమో, దేని మీదో ఆధారపడుతున్నావేమో. నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద, నువ్వు నమ్మకాల్సింది దేవునికి ఇష్టమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. లేకపోతే దేవుడు అంటున్నాడు, అలా లోక సంబంధమైన వాటిని, షోమ్రోనుని, దానుని, బెర్షెబాని ఆశ్రయించిన ప్రజలు కూలుదురు కానీ ఇకను లేవరు అంటున్నాడు దేవుడు. కనుక అలాగా ఉండకుండా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన విధంగా దేవుని మీద ఆధారపడుతూ, మరి మన నమ్మకాలు దేవుని మీద కలిగి ఉండి, దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.